అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దక్కించుకొనును. పోగొట్టుకునేవాడు దక్కించుకుంటాడు, దక్కించుకునేవాడు అర్థమైంది బాగా అందరికీ. పోగొట్టుకునేవాడు దేవుడు పెట్టలారా తన సిలువని ఎత్తుకొని ప్రాణం అంటున్నాడు. ఆ ప్రాణానికి మించిన విలువని వేరొకటి లేదు కదా. ఉందా ఏదైనా? వెండి కానీ, బంగారు కానీ, నగలు కానీ, ధనము కానీ, ధాన్యము కానీ, వెండి లేకపోతే ఆస్తి కానీ, ఐశ్వర్యము కానీ, ఇవన్నీ కూడా ఏమీ లేవు. అందుకే యేసు ప్రభుల వారు దేనితో పోలుస్తూ ఉన్నాడంటే ప్రాణముతో పోలుస్తూ ఉన్నాడు. మనంగా ప్రాణము కంటే ముందుగా ఉంటాయి చూడు, వెండి, బంగారు, నగలు, ధనము, ధాన్యము, ఆస్తి, ఐశ్వర్యము, ఉద్యోగము, చదువు, పొలము, ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకోండి. అక్కడ ఏంటివి? ఎక్కడ? తన ప్రాణమును దక్కించుకోవాలి అంటే ప్రాణప్రీతి కలిగి యేసుక్రీస్తు ప్రభుల వారు కావాలన్నా, నీకు నీ ప్రాణం కావాలన్నా అంటే నాకు యేసు ప్రభు